భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గురించి మనం తెలుసుకుందాం. హిందువులు అంతా పెద్దల నుండి పిల్లల వరకు అత్యంత ప్రీతికరంగా ఆరాధించే పండుగలలో సంక్రాంతి ప్రముఖ స్థానం ఉన్నది. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినం. ఈ సంక్రాంతిలో సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం, మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెబుతూ, మకరం అంటే ముసలి, కానీ మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగున అడ్డు తగులుతూ మోక్ష మార్గానికి అనర్హునిగా చేయటంలో ఇది అందవేసిన చెయ్యి. అందువల్ల ఈ మకర సంక్రమణ పుణ్యదినాలలో దీనిని బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం. అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దాన ధర్మాలు చేయడమే మంచిదని శాస్త్రాలు జోడించి చెబుతున్నాయి. అలా కేవలం అప్పుడే కాకుండా నిత్య జీవితంలో కూడా దాని బారిన పడకుండా చూచుకుంటూ ఉండాలి కదా. మరి ఇక ఈ పండుగలోని విశిష్టత ఏమిటి తెలుసుకుందాం. తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన పండుగలు వరుసగా 3 రోజులు వచ్చే పండుగలు ఇవే. ముఖ్యంగా సంక్రాంతి అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధాన్యాలు రాసులు చేరుతాయి. అష్ట లక్ష్ములతో కలకలలాడే గృహ ప్రాంగణాలతో ఇల్లు కొత్త శోభతో వెలుగులుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో, ముఖ్యంగా అరిసెలు, చక్రాలతో అందరి ఇల్లు గుమగుమలాడుతూ ఉంటాయి. మొదటి రోజు భోగి. ఇది జనవరి 13న వస్తుంది. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీన్ని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారదోలడానికే కాక ఇంకొక సందర్భంలో కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వగైరా వస్తువులన్నీ భోగి మంటల్లో వేసి కొత్త వాటికి నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లల్లో చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులు ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగి పళ్ళు పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బంధువులు సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు మరియు కొన్ని నాణేలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలతో ఆశీర్వాదం సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తాయని, ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమ పెట్టడం ఆనవాయితీ. పంట చేతికొచ్చిన ఆనందంలో ఇళ్లకు అల్లుల్ని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు. రెండవ రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగలకు కొత్త శోభ తీసుకురావడానికి వారం 10 రోజుల ముందే ఇళ్లకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, పాల సేమియా, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగకు ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ప్రతి సక్రమంగా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణలు ఇవ్వకుండా పోయినా ఈ మకర సంక్రమణకి మాత్రం తప్పకుండా పితృ దేవతలకి తర్పణం ఇస్తారు. సంక్రాంతి రోజుల్లో మనము చూసే ఇంకొక సుందర దృశ్యం గంగిరెద్దులు ఆడించే గంగిరెద్దులోళ్ళు. వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయిలు, రాగాలతో
ఆనందంతో వాటిని చేయించి నృత్యాలు చేయిస్తూ చూడటానికి రమణీయంగా ఉంటాయి. ఈ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలు స్వీకరించి తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతూ మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధనాన్ని అడుక్కుంటూ హరిలో రంగ హరి అంటూ నడినెత్తిన పైనుంచి నాసిక దాకా తిరుమణి పట్టెటల్లో కందు గజ్జెలు గల్లు గల్లుమని చిందులు తొక్కుతూ చేతుల్లో చిందులు కొడుతూ కోడి గుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. మీరు అందరూ కూడా లాస్ట్ దాకా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. 3వ రోజు కనుమ. దీన్నే పశువుల పండగ అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామే కాక పశువులు పక్షులు పాలు పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద అని ఆనందంతో ఉంటే రైతుకి ఉత్సాహం. పంటలలో వీటి పాత్ర ఎంతో ఉంది. వీటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాక, కోడి పందాలు, ఎడ్ల పందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఇంతటి విశిష్టమైన పండుగ వింత శోభలు తిలకించాలంటే గ్రామ సీమలే పట్టుకొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కలకల్లాడుతూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటి నుండి వివిధ ఆలయాల్లో అర్చక స్వాములు సంక్రాంతి నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళ వాయిద్యాలతో, నదీ జలాలతో, తీర్థం బిందులతో తోడ్కొని వచ్చి విశేష అర్చనలు నిర్వహిస్తారు. ఇంటి ముందు కన్నెపిల్లలు కల్ప వల్లులు చల్లుతూ ప్రతిరోజు వివిధ రకాల ముగ్గులతో సప్తవర్ణ రంగవల్లులు తీర్చిదిద్ది ఇంద్రధనుస్సులను ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు. ఇంత చక్కటి ఆనందాన్ని మనకు అందించే సంక్రాంతి పండుగలు మనం జరుపుకొని మహా రాణిలా వచ్చే ఈ సంక్రాంతి లక్ష్మిని మన ముంగిటిలోకి ఆహ్వానం పలుకుదాం. సంక్రాంతి రోజులలో శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు: బొమ్మల నోము, గొబ్బి గౌరీ వ్రతం, గోదాదేవి నోము, సంక్రాంతి దేవతలకు 7 పేర్లు, ఏ వారం పండుగ వస్తే, ఏ ఆదివారం వస్తే దేవత పేరు, ఘోర, సోమవారం వస్తే దేవత పేరు ధన్వంతరి లక్ష్మి, మంగళవారం వస్తే దేవత పేరు మహోదరి, బుధవారం దేవత పేరు వస్తే మందాకిని, గురువారం దేవత పేరు వస్తే మంద, శుక్రవారం దేవత పేరు వస్తే మిశ్ర, శనివారం దేవత వస్తే రాక్షసి. పండుగ ప్రత్యేకతలు: ముగ్గులు. రథం ముగ్గు అంటే అందరికీ ఇష్టం. ఈ పండుగలో 3 రోజుల్లో పూర్తవుతుంది. అందరికీ ఆనందాన్ని పంచే పండుగగా ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే ఈ రథం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతంతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుకు కలుపుతూ పోతూ ఉంటారు. తర్వాత గొబ్బెమ్మలు కూడా పెద్ద వయసు చిన్న వయసు అని ఇది లేకుండా స్త్రీలు ముగ్గులు పెడుతూ చిన్న పెద్ద అందరూ తారతమ్యం లేకుండా గొబ్బెమ్మలు పెడతారు. భోగి మంటలు, తర్వాత భోగి పళ్ళు, తల తర్పణం, శంకుమయ్య సంక్రాంతి పురుషుడు. మట్టితో ఒక బొమ్మని సంక్రాంతి పురుషుడు తన వాహనాన్ని ప్రతి సంవత్సరం వేరువేరు వాహనాలపై పురుషుడు వస్తాడు.
ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టం అని ఒక నమ్మకం. మేళతాళాలతో చేసి సంక్రాంతి 3 రోజుల్లో పూజలు చేస్తారు. 4వ నాడు ఈ బొమ్మను వేలాడదీస్తారు. తర్వాత ఈ హరిదాసు ఈ 3 రోజులు ప్రతి ఇంటికి వచ్చి ఈ హరిరామ కీర్తనలు పాడుతూ సందడి చేస్తారు. గంగిరెద్దులు ఎంతో ఈ ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హిందువులు పండుగల్లో సంక్రాంతిని మాత్రమే సాగరగముగా అనుకుంటాము. ఇక్కడి నుంచి మనకు తేదీ ఇంగ్లీషు సంవత్సరం కూడా ప్రారంభమై మనకు మొదటి పండుగలుగా మనకు భారతీయ సాంప్రదాయ ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతిలో ఉత్తరాయణం మొదలవుతుంది. అందుచేత భారతదేశంలో సుత్యంత మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో రథసప్తమి మాఘ శుద్ధ సప్తమి నాడు ప్రారంభించి రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ చివరకు భీష్మ ఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు 5వ ప్రాణాన్ని కూడా వదిలి తను చదువు తాలించాడు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ రోజునే సన్యాసాన్ని ఆశ్రయం స్వీకరించాడు. శ్రీ శంకరాచార్య ఆజ్ఞల అర్ధవృత్తాంతం అభివృత్తాంతం కూడా ఈ సంక్రాంతిలోనే జరిగింది. ఇది మనం భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశేషాలు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మార్గాలని భగవంతుడు అందరినీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో వాసుదేవాయ నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వాసుదేవాయ నమః.